స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ ఇంటర్నల్ మోడల్ పేపర్ ఇది. సో ఇక్కడ లెసన్స్ నేమ్ ఇచ్చారనమాట, ఏ లెసన్స్ నుంచి ఇచ్చారనేది ఇచ్చారు. సో ఇంటర్నల్ మోడల్ పేపర్ జస్ట్ మీకు అర్థం కావడానికి నేను మెటీరియల్లో ఉన్న మోడల్ పేపర్స్ చూపిస్తున్నాను. సో ఇలా మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో రాశారు డిగ్రీ పిల్లలు కాబట్టి ఐడియా ఉంటుంది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారు. ఎన్నైనా ఇవ్వచ్చు, ఒక 10 ఇచ్చి 10x1 10 మార్క్స్ అని ఇవ్వచ్చు, లేదా 10x½ 5 మార్క్స్ అన్న ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. వీటి ఆన్సర్స్ కూడా చూపిస్తాను. ఒక మోడల్ పేపర్ పెడుతున్నాను చూడండి. ఇలా మీకు ఇక్కడ 20 క్వశ్చన్స్ ఇచ్చారు. 20 క్వశ్చన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మీకు 20 చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. బట్ మార్క్స్లో మాత్రం 20x½ 10 కానీ 20x1 20 కానీ ఇవ్వాలి. అక్కడ మార్క్స్ మాత్రం 10x½ 5 మార్క్స్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి 10x½ 5 మార్క్స్ అని ఇచ్చారు. బట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇలా 20 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, 20 చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. అందులో నుంచి 10 చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, 5 అనువాదత ఇస్తారనమాట. ఓకేనా? సో 5 అనువాదత ఇస్తారు. ఇలా మీకు ఇంటర్నల్ మోడల్ పేపర్ ఇస్తారు. అవి తగ్గించి ఇస్తారు మనకి. ఇవి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తగ్గించి ఇస్తారు. వాటి ఆన్సర్స్ ఇవి 20కి 20 ఆన్సర్స్, ఇక్కడ 20 ఆన్సర్స్. అనువాదత అక్కడే ఉన్నాయి కాబట్టి మీరు అవే చదువుకోవచ్చు. సో ఇలా ఉంటుంది ఇంటర్నల్ మోడల్ పేపర్ అనేది. సెకండ్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ సెమ్ వాళ్ళకి ఇలా ఉంటుంది.